ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, రహస్యాలు ఒకరికొకరు చెప్పేసుకుంటూ ఉంటాం. చెప్పేసుకుంటే అమ్మయ్య అనిపిస్తుంది రహస్యం చెప్పేస్తే. కానీ ఇంకొకటి కూడా ఉంటుందండి. ఇప్పుడు నేనున్నాను, రమగారు ఇది చాలా సీక్రెట్ అండి, రహస్యంగా ఉంచండి అని మీకు చెప్తా. ఇంకొకరికి చెప్తా, మళ్ళీ అదే మాట ఇంకొకరికి చెప్తా. అది రహస్యం ఎలా అవుతుంది కదా, అందరికి రివీల్ చేసి ప్రచండమైన రహస్యాలు ఉంటాయి. బయటపడేసరికి బ్రహ్మాండం బద్దలైపోతుంది. అంతే, అమ్మో ఇంకేమన్నా ఉంది కదా అనుకుంటా. అలాంటి ఒక రహస్యాల కథ చెప్తాను. ఓ, నేను రహస్యం అనగానే మీరు స్టోరీ అంటున్నారు, చెప్పండి. అయితే మన విక్రమార్కుడు పట్టువదలని రమగారు అంతకన్నా ముందు మీరు నా శారీ అడగట్లేదండి. ఇంత కలర్ఫుల్గా కట్టుకున్నాను నేను, మీరు కలర్ఫుల్గా ఉన్నారు. ముందు నన్ను అడగాలి. సూపర్. నన్ను అడిగితే అప్పుడు నేను మీకు చెప్తాను. అలాగే ఇప్పుడు నాదేమో పెద్దవాళ్ళ తర చీరలాగా ఉంది, పెద్ద మంచి తరహా చీర. నీదేమో ట్రెండీగా ఉంది. మనకి సావిత్రి హ్యాండ్లూమ్స్ వాళ్ళు శారీస్ని స్పాన్సర్ చేస్తున్నారు రమగారు. ముఖ్యంగా మన ఎపిసోడ్స్కి మనం చేసే ప్రతి ఎపిసోడ్కి కూడా వాళ్ళ శారీస్నే కట్టుకోవాలి, కొంచెం ప్రమోట్ చేయండి అన్నట్లుగా మనకు శారీస్ని పంపించారు. సో సావిత్రి హ్యాండ్లూమ్స్ వాళ్ళది ఈ శారీ. ఇది కేపీహెచ్పిలో ఉందండి. హ్యాండ్లూమ్స్ అనమాట, అన్ని రకాల హ్యాండ్లూమ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. నీ శారీ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. ఓకే, మీది కూడా బాగుంది రమగారు. నాది నాకు బాగుంది, నీది ఎవరికైనా బాగుంటుంది. రైట్. సో ఎవరైనా సరే ఆన్లైన్లో కూడా వీళ్ళు సర్వీస్ని అందిస్తూ ఉన్నారు. సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారట. డెఫినెట్గా ఎవరికైనా నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి. మిమ్మల్ని మధ్యలో ఆపేసాను నేను. విక్రమ బేతాల కథ. పట్టువదలని విక్రమార్కుడు మళ్ళీ వెనక్కి బయలుదేరాడు. కళేబరాన్ని భుజానేసుకున్నాడు. కళేబరాన్ని ఆశ్రయించుకుని ఉన్న భేతాళుడు రాజుగారికి ఒక కథ చెప్పాడు. ఏం చెప్పాడో చూద్దాం. పూర్వం అవంతిపురానికి ఓ చంద్రగుప్తుడని ఒక రాజుగారు ఉండేవాడు. ఆయన భార్య ప్రభావతీదేవి. పిల్లలు గలగల వాళ్ళకి. చాలా సంవత్సరాల పాటు ఇక మనకి పిల్లలు పుట్టు, ఎవరినైనా పెంచుకోవాల్సిందే అనుకున్నారు. లేదా రాజుగారు ద్వితీయ వివాహం చేసుకోవాలి. వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆయనకి పైగా వాళ్ళ కుటుంబంలో తరాల వెంబడి రెండో భార్య ఉన్న రాజులు లేరు. ఇంచుమించు ఏకపత్ని వ్రతులుగా ఉన్నారు. సంతానం కోసం ఇంత పని చేయాలా అని ఒక బాధగా ఉండేది ఆయనకి. అయితే ఒకనాడు ఒక ముని ఒక ఆయన వచ్చి వీళ్ళ బాధ గమనించి ఏం చెప్పాడంటే, మీకు సంతానం కలుగుతుంది, సమయం పడుతుంది, అంతేను, సంతాన యోగం ఉందని చెప్పి ఏం చేశాడంటే ఒక పండిచ్చాడు. పండించి మన ఊరికి ఉత్తరాన ఉన్న కాళికాలయంలో అమ్మవారి ఎదురుగుండా పూజ చేసుకుని రాత్రి 12 గంటలకి మగపిల్లవాడు కావాలో ఆడపిల్ల కావాలో డిసైడ్ చేసుకుని ఏ బిడ్డ కావాలని కోరుకుని ఈ పండుని మహారాణి తింటే ఆ బిడ్డ పుడుతుంది మీకు అన్నాడు. బా, సూపర్, ఎంత మంచివారో. సరే పండిచ్చాడు. సరే పౌర్ణమి నాడని చెప్పారు. పౌర్ణమి నాడు అమ్మ రాణి గారిని గుళ్ళోకి పంపించారు. ఆవిడ చక్కగా కుంకుమ పూజ అవి ఇవి చేసుకుని వచ్చిన స్తోత్రాలన్నీ చదువుకుంది. 12 గంటల అయ్యేసరికి కంట కొట్టారు. ఈవిడ 11 నుంచి తర్కించుకుంటుంది. అమ్మాయి అయితే బాగుంటుందా, అబ్బాయి అయితే బాగుంటుందా? అమ్మాయి అయితే ముద్దు ముజట, లంగా గౌను జాకెట్టు, తర్వాత జడ పట్టీలు అవి గుర్తొస్తున్నాయి. మగ పిల్లాడైతే రాజ్యానికి ఉత్తరాధికారి. చక్కగా కత్సాము, తర్వాత కర్రసాము, కత్తి, తర్వాత గుర్రపు స్వారీ, ఇన్ని నేర్పించుకోవచ్చు. మగపిల్లాడి అందచందాలు, వాడి తాలూకు గాంభీర్యాలు, ఆడపిల్ల తాలూకు ముద్దు ముచ్చట్లు, దాని తాలూకు సౌందర్యము, ఈ రెండిటి మీద తేల్చుకోలేక అలాగే ఆలోచిస్తూ పండు తినేసింది ఆవిడ. ఒక చిన్న భయం వేసింది ఒక్క నెలకంతా, ఏమవుతుందో అని. కొన్ని నెలలకి ఆవిడ గర్భవతి అయింది. 10 నెలలకి పండంటి పిల్లవాడు పుట్టాడు. అబ్బో మగపిల్లాడు పుట్టాడు, ఇంకేముందన్నారు. ఊరంతా గానా బజానా చేశారు, చాలా సంతోషించారు. రాజుగారు ఎన్నో దానాలు చేశాడు, ఎంతో అద్భుతంగా సందళ్ళు చేసుకున్నారు. అయితే చంటి పిల్లాడు సాయంకాలం 7 అయ్యేసరికి ఆడపిల్లగా మారిపోయాడు. అయ్యో. రాత్రంతా అమ్మాయిగా ఉండి తెల్లవారగానే అబ్బాయిగా అవుతాడు. చంటప్పుడు ఏమి తెలియదు. ఈవిడ చాలా రహస్యంగా దాన్ని మేనేజ్ చేసింది. తెలిసిపోయింది తన వివిధ వల్ల బుద్ధిలో వచ్చినటువంటి అదే ఇదా అని తేల్చుకోలేని తన గుణం వల్ల ఇలాంటి పరిస్థితి సంభవించిందని భర్త కూడా చెప్పకుండా దాన్ని అక్షరాల దాచిపెట్టింది ఆవిడ. ఓహో, ఎవ్వరికీ చెప్పల. పిల్లవాడి పనులు వేరే వాళ్ళని ఆవిడ చేయనిచ్చేది కాదు. పొద్దుటిపూట పనులన్నీ దాచిలు చేసేవాళ్ళు. చీకటి పడేసరికి పిల్లాడి సంరక్షణ ఆవిడదే. రెండో మనిషిని రానిచ్చేది కాదు. ఎంత జాగ్రత్తగా కాపాడుంటుందో. పిల్లాడికి విజయుడు అని పేరు పెట్టారు. రాత్రిపూట తిరిగే పిల్ల విజయ, పగలల్లా తిరిగే పిల్లవాడు విజయుడు.
బాగా పెట్టుకున్నారు పేరు. రాత్రిపూట ముద్దు ముచ్చట దానికి గౌన్ వేయటం, జడేయటం, పిల్లతో సరదాగా గడపడం అంతా తల్లివే. తండ్రికి వాసన కూడా రాదు. మొదట చిన్నతనం అంతా ఆవిడ లాగు చొక్కా వేసి మగపిల్లాడిలాగానే ఉంచేది భర్త దగ్గర. కొంచెం పిల్లాడు ఎదిగేసరికల్లా వీళ్ళు చాలా పెద్దవాళ్ళు కదా, ఇక ప్రతిరోజు ఆయన ఏకాంతవాసానికి వచ్చేది అది చాలా తక్కువే. ఏదో కాసేపు కనపడేలాగా చేసేది. తర్వాత ఇంకా పిల్లాడు పడుకున్నాడనో అలసిపోయాడనో ఏదో చెప్పి అట్లా మేనేజ్ చేసేది. పిల్లకి జాగ్రత్తగా ఎప్పుడైనా తండ్రిని కలవాల్సి వస్తే ఓ లాగు చొక్కా వేసి చూపించేది తప్పిస్తే తెలియనిచ్చేది కాదు. పెద్ద ఎదిగాక పిల్లవాడు బాగా ఎదిగాడు, చక్కగా కథ సాము అన్నీ నేర్చుకున్నాడు. ఏ విద్యలైనా పగలే కదా, రాత్రిళ్ళు ఏం ఫైటింగులకు దిగుతారు ఎవరైనా. పైగా ఆ రోజుల్లో యుద్ధం అంటే 6ంటికి మానేయాలి. ఇలా మేనేజ్ చేసింది. కొద్ది రోజులు గడిచిన తర్వాత పిల్లాడు పెద్దవాడు అయ్యాడు. ఒకసారి వేటకి వెళ్ళాడు. మొత్తం జనాభా అంతటినీ వేసుకుని వెళ్ళాడు. సాయంకాలానికి తిరిగి వచ్చేస్తారు లెక్క ప్రకారం. కానీ ఆ రోజు ఏమైంది, ఒక మదించిన ఏనుగు వీళ్ళ వెంట పడింది స్కందావరం వెనకాల. పడేసరికి అందరూ సైనికులు కకావికలై తలా పక్కకి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఈ విజయుణ్ణి, రాజకుమారుణ్ణి ఏనుగు తొండంతో చుట్టి పట్టేసుకుని పరిగెత్తేసింది. ఆ ఏనుగు తొండంలో చిక్కుకొని కేకలు పెట్టాడు. చీకటి పడిపోయింది. కేకలు మగవాడి కేకల నుంచి అమ్మాయి కేకలు మొదలైనవి. మారిపోయింది. వేట దుస్తుల్లో ఉన్నారు. ఆడపిల్లలకైనా మగవాళ్ళకైనా అవే బట్టలు కదా. ఇంతలో ఏమైంది, అదే అడవిలో రత్నగిరి రాజకుమారుడైన వసంతుడు ఆ వేటకొచ్చాడు. అతను ఎవరో ఆడపిల్ల కేకలు వినపడినా ఏనుగు పరిగెడుతున్న శబ్దం వస్తుందని అతను పరిగెత్తుకుంటూ వచ్చి ఆ అమ్మాయిని రక్షించాడు. రక్షిస్తే మీ రుణం ఎలా తీర్చుకుంటాను, ఇంత ఖరీదైన బట్టలు వేసుకున్నావు, ఎవరమ్మాయి ఏమిటి అంటే, నేను అవంతిపుర రాజకుమారిని, విజయ నా పేరు అని చెప్పి. ఎలా మీ రుణం తీర్చుకుంటే, ఏముంది నన్ను పెళ్లి చేసుకోని, ఆడపిల్ల చాలా అందంగా ఉంది, సరే పెళ్లి చేసుకోమన్నాడు. అలాగే మా నాన్నగారిని అడుగుదు కానీ అని చెప్పాక కొంచెం చాలా చికాగ్గా ఉంది, స్నానం చేసి వస్తానంది అనేసరికల్లా ఏదో తిండి నిప్పలు తిన్నాక నిదానంగా స్నానం చేయొచ్చని ఆ ముందు అమ్మాయి అలసట తీర్చి ఏదో తినడానికి పెట్టించాడు. తర్వాత స్నానానికని మడుగు దగ్గరికి వెళ్ళింది, ఎప్పటికీ రాల. ఈ లోపల ఈ రాజకుమారుడు పడుకుని నిద్రపోయాడు. తెల్లవారింది, చూసుకున్నాడు, ఈ అమ్మాయి ఉందా అంటే ఎవరు లేదన్నారు. తీరా అతను ఆ మడుగు దగ్గరికి ఆ అమ్మాయి కోసం అని వెళ్ళేసరికల్లా అక్కడ ఒక కుర్రాడు స్నానం చేస్తూ కనపడ్డాడు. వాడు మారిపోయాడు. ఇతను అన్నాడు, నువ్వెవరివో ఏమిటంటే, నా పేరు విజయుడు, నేను అవంతిపుర రాజకుమారుడు అన్నాడు. అనేసరికల్లా ఇతను అన్నాడు, నేను ఒక అమ్మాయిని నిన్ను చూసానంటే మీరు మా చెల్లెల్ని చూసుంటారు అని చెప్పి వెళ్ళిపోయాడు. అయితే ఏమైంది, ఈ బయటికి వెళ్ళిపోతుంటే మగపిల్లాడైపోయాడు కదా. సరే వీళ్ళు ఏమన్నారు, స్కందావరం అక్కడెక్కడ ఉందండి అని చెప్పాడు. ఒక గుర్రం ఇచ్చి ఇతన్ని పంపించాడు. ఈ గుర్రం ఇచ్చి పంపించే దారిలో ఏమైంది, ఒక గ్రూప్ ఆఫ్ సైనికులు వస్తున్నారు, ఓ పల్లకి మోసుకుంటూ. ఆ పల్లకి మోస్తుంటే పల్లకి మీద ఒక దొంగల దండు పడింది. ఈ గుర్రం మీద వస్తున్న రాజకుమారుడు అది చూసి వాళ్ళ మీద యుద్ధానికి దిగాడు. ఎవరో ఉన్నారు పల్లకిలో, అంతఃపుర స్త్రీలు అయ్యి ఉంటారని బోల్డంతా ఫైటింగ్ చేశాడు. ఆ దొంగల్ని చావగొట్టి చెవులు మూసాడు. ఆ పల్లకిలో ఒక అమ్మాయి లేచి బయటకు వచ్చింది. ఆ పేరు లవంగి, ఆ పిల్ల పేరు. ఈ లవంగి ఎవరు, ఇంతకుముందు మనం చూసిన వసంతుడి చెల్లెలు. సరే నేను ఫలానా రాజకుమార్తెని అని చెప్పింది. ఈ కుర్రవాడి ప్రేమలో పడింది. అబ్బాయి బాగున్నాడు. మనం పాత కథలన్నీ చూస్తాం, ఊరికే చూస్తారు, పెళ్ళిళ్ళు చేసేసుకుంటుంటారు, లవ్ ఎట్ ఫస్ట్ సైట్. అక్కడి నుంచి సరే చెప్పాడు, నేను ఫలానా రాజకుమారిని, ఫలానా రాజకుమార్తెని చెప్పుకున్నాక మా నాన్నగారు కబురు చేస్తారు, మీరు ఒప్పుకోండి, మనం పెళ్లి చేసుకుందామని చెప్పి. అలాగేనన్నాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. అమ్మాయి ఎందుకు వచ్చిందంటే, అడవిలో వారం నుంచి ఉన్న వాళ్ళ అన్నయ్యని కలవడానికి వచ్చిందనమాట. సరే ఎవరి దారిని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. ఈ రాజుగారికి ఉత్తరాలు వచ్చినాయి 2. ఏమిటంటే, మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వండి, మా అబ్బాయికి మీ అమ్మాయిని చేసుకుంటాము అని 2 ఉత్తరాలు పంపించారు, శుభలేఖలు. పంపించేసరికి ఈయన నిర్ఘాంతపోయి ఇదేమిటి, మన అబ్బాయికి వాళ్ళ అమ్మాయిని ఇస్తానంటే బాగానే ఉంది, మన అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి చేసుకుంటారు, మనకు అసలు అమ్మాయి ఏది. దాంతో ఈవిడ కళవెళ్ళబడి ఏదో జరిగిందని కొడుకుని పిలిచి అడిగింది. అక్కడ అబ్బాయి చెప్పాడు, నేను అమ్మాయిగా ఉన్నప్పుడు అతన్ని చూశాను, అబ్బాయిగా మారినప్పుడు ఈ అమ్మాయిని చూశాను అని. అనేసరికల్లా తల్లి పెళ్ళిగా భర్తకి చెప్పేసరికల్లా, అయ్యో ఇది మోసం, చేయకూడని తప్పు, ఇంత పెద్ద రహస్యం ఇట్లా దాచిపెట్టావు, అసలు ఇది ఎట్లా, దీన్ని మనం ఏం చేయగలం, పగలు యువకుడుగా రాత్రి యువతిగా మారిపోయే పిల్లాడికి పిల్లానిచ్చి చేయాలా, పిల్లనిచ్చి చేయాలా, ఏ పిల్ల లేదా ఏ పిల్లాడు వీళ్ళతో కలుస్తారు,
దాంతో ఈయన ఏమీ చేయలేక వాళ్ళకి కబురు చేశాడు. కబురు చేసేసరికల్లా రాజుగారు అబ్బాయి వసంతుడు చిచి పగలైతే మగవాడిగా మారిపోయి పేడిదాన్ని ప్రేమించడం ఏమిటి నేనని జుగుప్స ఫీల్ అయిపోయాడు అతను. పొద్దున మారిపోతుంది, పగలు మగవాడిగా ఉండి రాత్రి ఆడదానిగా ఉండేదాన్ని ప్రేమించడం ఏమిటి నేను, నాకు బుద్ధి లేదు, చిచి నాకు ఈ పెళ్లి సంబంధం వద్దన్నాడు. కానీ లవంగి మాత్రం ఒప్పుకోలే. మారితే మారాడు, నేను అతన్ని ప్రేమించాను, ఓసారి మనసు ఇచ్చాక నలుగురిని మగవాళ్ళని పెళ్లి చేసుకుంటారా ఆడపిల్లలు, నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను. ఓకే. ఈ వచ్చిన తకరారుని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియక ఈ అబ్బాయి ఏం చేశాడు, విజయుడు వాళ్ళ అమ్మకి చెప్పాడు, అమ్మ ఇంకా నా మీద ఆశలు వదులుకో, నేను కాళికాదేవి దగ్గరికి వెళ్ళిపోతాను, ఆవిడే కదా నీకు ఇచ్చిందని చెప్పేసి కాళికాలయానికి వెళ్ళాడు. వెళ్ళి ఏం చెప్పాడు కాళికాదేవికి దండం పెట్టి, నా వల్ల ఇలాంటి నా తండ్రికి పరువు పోయింది, పైగా నా జీవితం ప్రజలకు తెలిసిపోయింది, ఇక ఇలాంటి దిక్కుమాల జీవితం నేను ఎందుకు జీవించడం, నాకు వద్దని మెడ నరుక్కుని చచ్చిపోయాడు. అమ్మవారికి తన తలని ఆహుతిగా ఇచ్చేశాడు. ఇంతలో లవంగి ఏం చేసింది, తండ్రిని ఒప్పించుకొని భద్రగజం మీదకి ఇక్కడికి వచ్చేసింది అవంతిపురానికి. వచ్చేసరికల్లా రాజకుమారుడు విజయుడు ఏంటంటే కాళికాలయానికి వెళ్ళాడన్నారు. ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ కాళికాలయానికి వచ్చింది. నువ్వు అలా అమ్మాయి అయినా పర్వాలేదు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను చెబుదామనుకుంది. వచ్చేసరికల్లా నెత్తుటి మడుగులో ఉన్న ఇతన్ని చూసేసరికల్లా ఆవిడ అమ్మాయి వల్ల ఏడ్చి, నువ్వు ఇచ్చిన జీవితం ఇలా చేసావా, నేను కూడా చచ్చిపోతాను, బతికించడం రాదా నీకు, పుటకిచ్చావు బతికించడం రాలేదు నీకు, నేను కూడా చచ్చిపోతాను. అమ్మాయి కూడా కత్తి తీసి మెడ నరుక్కోపోయింది. ఇంతలో అమ్మవారు ప్రత్యక్షమై చేయి పట్టుకు, చచ్చిపోవటం ఎందుకు, వీడిని బతికిస్తాను నీకు కావాలంటే, ఆడదానిగా చేయమన్నావా మగవాడిగా చేయమన్నావో అడగమని. వీడు 2 జీవితాలు వాడు, అయితే ఆడపిల్లగా ఉండొచ్చు లేదా మగపిల్లాడిగా ఉండొచ్చు, నీకేం కావాలో అడుగు, ఏం అడిగిందో చెప్పమన్నాడు భేతాళుడు. ఆ అమ్మాయి ఏం అడగటం న్యాయం, వాళ్ళ అన్నయ్య కోసం ఆడపిల్లని చేయమనాలా, తన కోసం మగపిల్లాడిని కావాలా? విక్రమార్కుడు నవ్వాడు. అందులో అనుమానానికి ఏముంది, రాజుకి కావాల్సింది ఉత్తరాధికారి, రాణికి ఆడపిల్ల ముద్దు ముచ్చట 20 ఏళ్ళుగా తీరిపోయినాయి, ఆవిడకి ఎలాగో పిల్లకి పెళ్లి చేసి పంపించడానికి సిద్ధంగా ఉంది, ఆవిడకి ఆడపిల్ల అక్కర్ల. రాజుకి మగపిల్లాడు మొదటి నుంచి కోరిక ఉంది, రాజ్యానికి కావాల్సింది ఉత్తరాధికారి. తర్వాత వసంతుడు ప్రేమించాడు మొదట ఈ అమ్మాయిని. ఈ విజయుడిని మొట్టమొదట ప్రేమించిన వాడు వసంతుడే. కానీ అతను ఎప్పుడైతే ఈ అమ్మాయి 2 జీవితాలు కలిగింది అని తెలియగానే అసహించుకున్నాడు. ఇంకా అతనికి ఏ అవసరమూ లేదు. అవసరం ఎవరికంటే అతను 2 జీవితాల వాడని తెలిసినా కూడా పెళ్లి చేసుకోవాలనుకుంది. చచ్చిపోయిన వాడిని చూసి తను చావడానికి సిద్ధపడింది. కాబట్టి విజయుడు మగవాడు అవటమే న్యాయం, అదే అడుగుంటుంది. కాళిక అమ్మవారు కూడా దాన్ని ఒప్పుకొని అతన్ని మగవాడిగా చేసి ఉంటుంది అని చెప్పేసరికల్లా భేతాళుడు పక్కపక్క నవ్వాడట. నీ బుద్ధి సూక్ష్మం అంతా ఇంతా కాదు, దానికి ఉన్న సూక్ష్మత ఎంత సన్న విషయమైనా పట్టుకుంటావు విక్రమార్క నువ్వు, కానీ నువ్వు మౌనభంగం చేసావు కదా, నేను వెళ్ళిపోతున్నా అని శవంతో సహా లేచి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంకో కథలో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా. నమస్తే. నమస్తే.